Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ ఈషా సినిమా రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హెబా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో గుండె ధైర్యం ఉన్నవారే ఈ సినిమా చూడాలి అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ సినిమా నిజంగానే అంతలా భయపెట్టిందా లేక తుస్సుమనిపించిందా అనేది మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా స్టోరీ అంతా దెయ్యాలను వదిలించే ఫేక్ బాబాలు, మాంత్రికల్ని ఎక్స్పోజ్ చేసి ఒక టీం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈషా అలాగే తన టీం కలిసి దెయ్యాలు ఉన్నాయని నమ్మించే మోసగాల్ని పట్టుకోవడానికి ఒక పాత బంగ్లాలోకి అయితే వెళ్తారు. సైన్స్తో ప్రతిదాన్ని నిరూపించాలనుకునే వీళ్ళకి ఆ ఇంట్లో వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందా లేక వీరిని ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా? ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న వింత పరిణామాలు ఈషా టీంని ఎలా ఇబ్బంది పెట్టాయి, చివరికి ఈషాకు తెలిసిన షాకింగ్ నిజం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి హెబా పటేల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. హెబా పటేల్ తన పాత్రలో చాలా చక్కగా నటించింది. భయపడే సీన్స్లో కానీ ఎమోషనల్ సీన్స్లో కానీ తన నటన చాలా వరకు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి సినిమాటోగ్రఫీ అలాగే కలర్ గ్రేడింగ్ చాలా వరకు బాగున్నాయి. పీరియాడిక్ లుక్ అలాగే ఆ పాత బంగ్లా వాతావరణానికి సంబంధించిన విజువల్స్ చాలా రిచ్గా చూపించారు. ఇక క్లైమాక్స్కి ముందు వచ్చే ఒక ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హర్రర్ సినిమా అనగానే జంప్ స్కేర్స్ కానీ ఒక కొత్త రకమైన భయపెట్టే సీన్లు కానీ ఉండాలి. కానీ ఈ సినిమాలో అవేమీ లేవు. పాత చింతకాయ పచ్చడి లాంటి సీన్లతోనే కాలక్షేపం చేసేశారు. ఇక సినిమా రన్ టైం కేవలం 2 గంటలే ఉన్నప్పటికీ చూస్తున్నప్పుడు మనకి చాలా బోర్ కొడుతుంది. అనవసరమైన సీన్లు, స్లోగా సాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకి పరీక్ష పెడతాయి. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కొంతవరకు బెటర్గా అనిపించినా దర్శకుడు ఆ పాయింట్ని రివీల్ చేసే విధానం అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇక కొన్ని డైలాగ్స్ అయితే ఈ సినిమాలో చాలా వీక్గా ఉన్నాయి. అలాగే కథలో చాలా చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హర్రర్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది వెన్నెముక్క లాంటిది. కానీ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సాధారణంగా ఉంటుంది. కొన్ని సీన్స్లో అయితే అసలు మ్యూజిక్కే ఉండదు. అందువల్ల ఆ సీన్ అంత ఇంపాక్ట్ కూడా అనిపించదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్ క్వాలిటీ బాగున్నప్పటికీ కానీ కంటెంట్ లేకపోవడంతో ఆ క్వాలిటీ ఎక్కడా ఉపయోగపడలేదు. ఇక దర్శకుడి విషయానికి వస్తే ఒక మంచి పాయింటే తీసుకున్నప్పటికీ దాన్ని ఎంగేజింగ్గా చూపించడంలో విఫలమయ్యారు. స్టోరీలో స్క్రీన్ ప్లే చాలా పాత పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఈషా సినిమా కేవలం హెబా పటేల్ ఫ్యాన్స్ కోసం అలాగే టైం పాస్ కోసం సినిమాలు చూసే వాళ్ళ కోసం మాత్రమే. హర్రర్ సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళు కానీ కొత్తదనం ఆశించి సినిమా చూసే వాళ్ళు కానీ చూస్తే ఈ సినిమా నిరాశపడతారు. ప్రమోషన్స్లో చెప్పినంత సీను ఈ సినిమాలో లేదు. పైన పటారం లోడ లొటారో అన్నట్టుగా ఉంది ఈ ఈషా సినిమా. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.